ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, 2000 సంవత్సరాల నాటి కథ అడపాదడప మనం 2001 నుంచి వింటూనే ఉన్నాం. వాజ్పేయి గారి ప్రభుత్వం నుంచి ఈరోజు వరకు. కానీ ప్రత్యేకంగా మొన్న 20వ తారీఖు ఏప్రిల్ 20, 2026న ఈ కథ ప్రధానమంత్రి గారి నోట్లో నుంచి రావడంతో అందరూ కూడా ఆసక్తిగా అసలు ఏమిటి కథ అని అడుగుతున్నారు. ఇది ఒక అయోధ్య కొరియా దేశాల మధ్య, అయోధ్య దక్షిణ కొరియా దేశాల మధ్య అల్లుకున్నటువంటి ఒక ప్రేమ బంధం, ఒక విచిత్రమైనటువంటి కథ. ఇది ఖండాంతర ప్రేమ కథ. అసలు కథ ఏంటి, దాని నేపథ్యం ఏంటనేది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, మొన్న ఏప్రిల్ 20, 2026న న్యూఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా దక్షిణ కొరియా అధ్యక్షుడైనటువంటి లీ జే మ్యూంగ్ ఇద్దరు కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఈ భేటీలో వాణిజ్యం, టెక్నాలజీ, ఎనర్జీ, సెమీ కండక్టర్సు, రక్షణ మరియు వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాల మీద చర్చ జరిగింది. రెండు దేశాలు కూడా 2030 నాటికి $50 బిలియన్ ట్రేడ్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. అనేక ఒప్పందాలు కూడా సంతకాలు అయ్యాయి. అటు టెక్నాలజీ గురించి, ఇటు మ్యానుఫ్యాక్చర్ రంగం గురించి కూడా సహకారం పెంచుకునేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. సముద్ర మార్గాల భద్రత మీద కూడా చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంలోనే భారత్, దక్షిణ కొరియాల మధ్య సాంస్కృతిక సంబంధాల గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది. ఆ సందర్భంలోనే మన యొక్క ప్రధానమంత్రి అయోధ్యకు చెందినటువంటి రాజకుమారి సూర్యరత్న, ఆవిడ్ని సౌత్ కొరియాలో హియో హ్యాంగ్ ఓకే అంటారు. హియో హ్యాంగ్ ఓకే అంటారు. ఆవిడ్ని గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆవిడ్ని రిఫర్ చేస్తూ, ఆవిడ కారణంగా మన ఇద్దరి మధ్య అద్భుతమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయ బంధాలు నెలకొన్నాయి 2000 ఏళ్ల క్రితమే అన్నారు. అసలు ఏమిటిది, కొద్దిగా వెనక్కి వెళ్దాం. 2018లో కూడా భారత, దక్షిణ కొరియాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఘటన జరిగింది ఆ రోజుల్లో. అది ఒక అధికార పర్యటన కాకుండా ఒక ప్రాచీన కథను ఆధునిక దౌత్యంతో కలిపినటువంటి కథ. అప్పటి దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మూన్ జే ఇన్ అనేటువంటి ఆయన భారత పర్యటనలో భాగంగా 2018లో నవంబర్లో అయోధ్యను సందర్శించడం జరిగింది. ఆ సందర్భం ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పుకున్నటువంటి రాణి సూర్యరత్న, ఆవిడ హియో అని పిలుస్తారు. హియో ఎక్కడ పిలుస్తారు? దక్షిణ కొరియాలో. ఆవిడ స్మారకార్థం అయోధ్యలో ఒక మెమోరియల్ని అభివృద్ధి చేయటము, రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాన్ని గుర్తించటము, కలిసి పని చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆవిడ కొరియాలో గొప్ప రాణిగా గుర్తించబడినటువంటి సూర్యరత్న. దానికి అనుగుణంగానే ఒక కొత్త పార్కు రూపకల్పనకు అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అంతేకాకుండా అప్పుడే ఈ యొక్క దక్షిణ కొరియా అధ్యక్షుడైనటువంటి మూన్ జే ఇన్ అక్కడ ఉన్నటువంటి అయోధ్యలో జరిగినటువంటి దీపోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని లక్షలాది దీపాలతో జరిగినటువంటి వేడుకల్లో ఆయన కూడా భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలని, సాంస్కృతిక బంధాన్ని ఆయన బలపరచడం జరిగింది. ఈ సందర్భంగానే రామాయణంతో సంబంధం ఉన్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, రెండు దేశాల సంస్కృతులకు సంబంధించినటువంటి అనేక ప్రదర్శనలు జరగడం జరిగింది. అప్పుడే ఈ పర్యటనతో 2018లో జరిగినటువంటి ఈ పర్యటనతోటి స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి మన రెండు దేశాలు చేరడం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, అయోధ్య కొరియా ప్రేమ కథను అధికారంగా గుర్తించడం జరిగింది. మరో పక్కన ఈ సంస్కృతిని ఉపయోగించుకుని దేశాల మధ్య బంధాన్ని పెంపొందించుకోవాలనుకుంటే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి దక్షిణ కొరియాకు చెందినటువంటి అనేక మంది పర్యాటకులు భారతదేశానికి రావడం మొదలైంది. అసలు ఎవరండి ఈ సూర్యరత్న అంటే, కొరియా చారిత్రక గ్రంథమైనటువంటి సమ్ముక్ యూసా అనే దాని ప్రకారము సుమారుగా క్రీస్తు 48వ సంవత్సరంలో అయోధ్యలో ఒక రాజకుమార్తె జన్మించింది. ఆవిడ పేరు సూర్యరత్న అంటారు. కొరియాలో ఆవిడ్ని హియో హ్యాంగ్ ఓకే అని చెప్పి కూడా పిలుస్తారు. మనం సూర్యరత్నానే పిలుచుకుందాం మన యొక్క ఈజీనెస్ కోసం. ఈ సూర్యరత్నకి ఒక దివ్యమైనటువంటి స్వప్నం వచ్చింది ఒకసారి. ఆ స్వప్నంలో ఆమెకు భగవంతుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు కొరియాకు వెళ్ళు, అక్కడ కిమ్ సూరి అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయన వివాహం చేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె తల్లిదండ్రుల అనుమతి తీసుకొని
మనం ఆమె సముద్ర తీరంలోకి సముద్ర యాత్ర ప్రారంభించింది. ఆవిడ టార్గెట్ సౌత్ కొరియా వెళ్ళాలి భారతదేశం నుంచి. అప్పట్లోనే మ్యారిటన్ లైన్ ఒకటి ఉంది, మ్యారిటైన్ సిల్క్ రూట్ అనేది ఒకటి ఉంది. ఆ మ్యారిటైమ్ సిల్క్ రూట్ ఏమిటి అంటే అయోధ్యలో ఇప్పుడు అయోధ్యలో బయలుదేరాలి. అయోధ్యలో గంగా తీరం ఉంది కానీ సముద్ర తీరం లేదు. సో గంగా తీరం నుంచి వెళ్ళి గంగా ముఖద్వారం దగ్గర సముద్రంలో ప్రవేశించాలి. ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి తూర్పు తీరం వైపుగా వెళ్ళి మాన్సూన్ గాలును ఉపయోగించుకుని, వాటిని మాన్సూన్ నావిగేషన్ అంటారు. అక్కడ ఉన్నటువంటి ఓడలు తూర్పుగా ఆటోమేటిక్గా ఈజీగా ప్రయాణం చేస్తాయి. ఆ రకంగా దారిలో మయన్మార్ అంటే నాటి బర్మా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా వీటిని దాటుకొని ఆమె ముందుకు వెళ్ళి చైనాని టచ్ చేయాలి. చైనా యొక్క దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి చైనా తీరానికి చేరి అక్కడి నుంచి దక్షిణ కొరియా ద్వీపకల్పానికి చేరాల్సినటువంటి పరిస్థితి. ఈ రూట్ని మొదటి నుంచి మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి రూట్. భారతదేశానికి దక్షిణ, తూర్పు, ఆగ్నేయ ఆసియా ప్రాంతాలతోటి సంబంధాల కోసము ఈ రూట్ మొదటి నుంచి మనం వాడుతున్నదే. అందువల్ల చరిత్రలో చెప్పినటువంటి ఆమె ఈ రూట్లో వెళ్ళింది అంటే అసాధ్యము అనేది లేదు, సాధ్యమైనటువంటి రూటే. ఈ విధంగా జరిగినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా భారతదేశంతో వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు కూడా కలిగి ఉన్నటువంటి ప్రాంతాలే. ఈ విధంగా ఫైనల్గా మనం ఎలా అనుకోవాలంటే ఆమె అయోధ్య నుంచి గంగా తీరం నుంచి తూర్పు సముద్రం అంటే బంగాళాఖాతానికి చేరి బంగాళాఖాతం దగ్గర నుంచి దక్షిణాసియాకు, అక్కడి నుంచి చైనా సముద్రంలోకి ఎంటర్ అయ్యి చైనా నుంచి కొరియా వెళ్ళింది అని మనం అర్థం చేసుకోవాలి. భారతీయ వ్యాపారులందరూ కూడా ఈ రకంగానే ఇదే రూట్లో ఈ దక్షిణాసియాని పర్యటించి ఆ సందర్భంలోనే బౌద్ధాన్ని, భారతీయ సంస్కృతిని కూడా వ్యాప్తి చేయడం జరిగింది. అటు రోమన్ చైనా వస్తువులు కూడా ఆ సందర్భంలో మార్పిడయ్యాయి. అందుకనే దీన్ని మ్యారిటైమ్ సిల్క్ రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ సూర్యరత్న చాలా కాలం ఈ రకమైనటువంటి ప్రయాణం చేసి కొరియాకి చేరడం జరిగింది. అప్పుడు ఆమె అక్కడ రాజు అయినటువంటి కింగ్ సూరో అనమాట, అక్కడ గయా రాజ్యం అని ఒకటి ఉండేది, గయా, GAYA, గయా. ఆ రాజ్య స్థాపకుడు అనమాట అతన్ని వివాహం చేసుకుని ఆమె కొరియా రాణిగా ప్రజల మన్ననలు అందుకుని గౌరవాన్ని పొందింది. ఆమెకు 10 మంది కుమారులు ఉండేవాళ్ళు, కొంతమంది 12 మంది కుమారులు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ 10 మంది కుమారుల్లో కొంతమంది కిమ్ వంశాన్ని స్థాపిస్తే కొంతమంది హియో వంశాన్ని కొనసాగించారు. వీళ్ళిద్దరూ కూడా తమ మూలాలు భారతదేశానికి చెందినటువంటి ఈ సూర్యరత్న అనేటువంటి రాణి ద్వారా వచ్చిందని భావిస్తారు. అంటే కొరియాలో లక్షలాది మంది తమ పూర్వీకురాలు అయోధ్యకు చెందినటువంటి రాణి అని నమ్ముతారు. వాళ్ళు అంటారనమాట, వీఆర్ డిసెండెంట్స్ ఆఫ్ ఇండియన్ ప్రిన్సెస్ అని గర్వంగా చెప్తూ ఉంటారు. ఈ రోజుకు కూడా ఈ హియో వంశానికి చెందినటువంటి దక్షిణ కొరియాలో లక్షలాది మంది సభ్యులు హియో వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తరతరాలుగా తమ వంశ చరిత్ర కూడాను, కుటుంబ వంశావళిని అంటే మనం ఇప్పుడు మన భారతదేశంలో చెప్తుంటారు కదా, మనము తరాలన్నీ రాసుకుంటూ ఉంటాం, వాటిని ఏమంటారు వంశవృక్షం అంటారు మనం కదా. అలా వంశవృక్షాన్ని వాళ్ళు కూడా అక్కడ నమోదు చేసుకుంటూ ఉంటారు. అందులో పూర్వీకుల పేర్లు, తరాల వరుసలు, వివాహాలు ఇవన్నీ కూడా సక్రమంగా నోట్ చేసుకుంటూ వస్తారు ప్రతి తరానికి కూడా. ఈ కొరియా చరిత్రలో అనేక మంది అధికారులు, సైనికులు, నాయకులు, పండితులు కూడా ఈ వంశస్థులు ఎన్నో లక్షల మంది అక్కడ ఉన్నారు. ఈ విధంగా కొరియాలో ఉన్నటువంటి సూర్యరత్న యొక్క సమాధి జిమ్హేలో ఉందన్నమాట. ఈ గిమ్హేలో ఉన్నటువంటి సమాధిని ప్రతి సంవత్సరం కూడా వారు తీర్థయాత్రగా అక్కడికి వెళ్ళి అనేక సంస్మరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో నేను ఇందాక చెప్పినట్లుగా 2018లో అయోధ్యలో కట్టినటువంటి మెమోరియల్ పార్కు కూడా కొరియా ప్రతినిధులు, కొరియా దేశస్తులు కూడా తరచూ సందర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి భారత కొరియా సంబంధాలను భారతదేశము, కొరియా రెండు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ కథ కారణంగానే భారత, దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధాలు బలపడటం జరిగింది. అధికారికంగా కూడా ఈ సంబంధాన్ని రెండు దేశాల నాయకులు గుర్తించడం జరిగింది. ఈ దేశాల యొక్క చరిత్ర ఏదైతే ఉందో దీన్ని రెండు దేశాలు కూడా గౌరవంగా భావిస్తున్నారు. నిజానికి ఇది భారతీయ గ్రంథాల్లో ఎక్కడే రెఫరెన్సెస్ దొరకకపోయినా కొరియా గ్రంథాల్లో వీటికి సంబంధించినటువంటి ఆధారాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కథకు ప్రధానమైనటువంటి ఆధారం నేను చెప్పినట్టుగా సమ్ముక్ యూసా అనేటువంటి గ్రంథం. అయితే ఈ గ్రంథం 13వ శతాబ్దంలో రాయటం జరిగింది. అందులో ఏమని రాస్తుందంటే, అయుథ అనే దేశం నుంచి వచ్చినటువంటి రాజకుమార్తె
కింగ్ సూర్యను వివాహం చేసుకున్న సంగతి చెప్పడం జరిగింది. అయితే ఈ గ్రంథం రాసింది 13వ శతాబ్దంలో, సంఘటన జరిగింది 1200 సంవత్సరాలకు పూర్వము. అంటే ఈ సందర్భంలో అప్పటిదిప్పటికీ రాయటం తర్వాత రాశారు కాబట్టి ఈ పేర్ల విషయంలో వాటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇక అయితే ఒక్క విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పట్లో ఉన్నటువంటి సముద్ర వాణిజ్యం అనేది నిజము. భారతదేశం నుంచి దక్షిణాసియాకు, దక్షిణాసియా నుంచి చైనాకు, చైనా నుంచి కొరియాకు నిజంగానే మార్గం ఉంది. దాన్ని మనం చెప్పినట్టుగా మారిటైమ్ సిల్క్ రూట్ అని మనం చెప్పాం. ఆ రూట్లో కంటిన్యూస్గా భారతీయ సంస్కృతి కానివ్వండి, భారతీయ వాణిజ్యం కానివ్వండి విపరీతంగా వ్యాప్తి చెందడం జరిగింది. సంస్కృతి విపరీతంగా వ్యాప్తి చెందింది. హిందూ మతము, బౌద్ధ మతము ఆ ప్రాంతాల్లో బాగా వెలిసిల్లాయి. అనేక దేవాలయాలు ఏర్పడ్డాయి. అందువలన చారిత్రకంగా కూడా ఈ రూటుకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి. దీన్ని మనం సూర్యరత్న గారితోటి, రాణి సూర్యరత్నతోటి కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఇందులో కొంత నిజం ఉంది, కొంత కథారూపంలో విస్తృతంగా విస్తరించింది. అయితే సంస్కృతులు మాత్రం పరస్పరం కలుస్తున్నాయి కాబట్టి దీన్ని మనం నమ్మొచ్చు అని చారిత్రక పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అనేక మంది జన్యు పరిశోధనలు చేసి ఇది తప్ప ఒప్ప అని తేల్చే ప్రయత్నం చేశారు. కానీ మనకి ఈ హియో వంశం అలాగే కిమ్ వంశం తాలూకు డిఎన్ఏ టెస్టులు జెనెటిక్గా చేసిన సందర్భంలో వాళ్ళకి ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల జన్యు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కొద్ది స్థాయిలో మాత్రమే ఈ సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి జన్యు లక్షణాలు కనిపించాయని కొందరు పరిశోధకులు చెప్తారు. అయితే ఈ కథ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కథ 2000 సంవత్సరాల పాతదే. అందులో ఉన్నటువంటి ఒకానొక రాణి అయోధ్య నుంచి సౌత్ కొరియాకి వెళ్ళి అక్కడ రాజుని పెళ్లి చేసుకొని సంతానం కంటే 2000 సంవత్సరాల తర్వాత ఆ డిఎన్ఏ యొక్క ప్రభావం మిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ యొక్క ఒక వ్యక్తి స్వభావం అన్ని పరిమితంగానే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఆ డిఎన్ఏ టెస్టుల్లో ఇవి దొరికేటువంటి అవకాశం, మూలాన్ని గుర్తించేటువంటి అవకాశం లేదు. ఎందువల్ల తర్వాత డైల్యూట్ అయిపోతుంది అనమాట డిఎన్ఏ. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అయోధ్య తాలూకు ప్రాచీన డిఎన్ఏ కూడా మన దగ్గర లేదు. సో రెండు పక్కపక్కన కంపేర్ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. అందువలన కేవలం ఇది డిఎన్ఏ ఆధారంగా కాకుండా సాంస్కృతిక వారసత్వంగా మనందరం కూడా గుర్తించాలి, గమనించాలి. దీన్ని ఇప్పటికే 2 దేశాల ప్రభుత్వాలు అలాగే గుర్తించాయి. ఆ విధంగా మంచి సుదృఢమైనటువంటి సాంస్కృతిక సంబంధాలు అటు భారత్కు, దక్షిణ కొరియాకు మధ్య ఏర్పడటం చాలా సంతోషించదగినటువంటి పరిణామం. స్వస్తి.